దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారండి. దేవుడి పేరట ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నా ప్రభువుడైన రక్షకుడు సజీవులుగా ఉంచి మీ కుటుంబంలో ఆచరించాలని అన్ని దినముల్లోనూ మీ కొరకు మీ కుటుంబాల కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక జనములు ఈ వర్తమానాలు పంపించాలని మీరందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభావ సహాయం తెచ్చండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తర్, బెహ్రెయిన్, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, ఏ దేశంలో ఏ ప్రాంతములు తెలుగు ఆత్మలను ప్రేమించండి. నమ్మిన వాళ్ళు నమ్మని అందరూ కూడా ప్రేమించండి. ఆత్మసారంగా వాళ్ళ కుటుంబాల విషయాలు ప్రతి సంఘాలను దైవజనులు దీవించి ఆశ్చర్యకమైన మహిమ కనపరుచుకుని ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమగినట్లుగా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమగినట్లుగా నాయన ఈ క్రిస్మస్ వేడుకలు ఈ నెలంతా ప్రభా ఎన్నో కార్యక్రమాలు ప్రభా సంఘాలు ఉంటాయి తండ్రి. నాయన నిన్ను స్తుతించే, నిన్ను ఆరాధించే, నాయన నిన్ను సెలబ్రేట్లు చేసుకోవాలి ఎంతమంది ఉంటారు ప్రభా. నాయన నిన్ను ఆరాధించి నమ్మకముతో ప్రభా ఎన్నో కార్యములు ప్రభా ఈ క్రిస్మస్ ప్రభన నాయన ప్రపంచంలో పెద్ద పండుగ ప్రభా అనేక జనములు దైవజనంతో మాట్లాడండి. ఆయా సంఘాల పరి ఏర్పరచండి ప్రభా. నాయన సాయం తెచ్చండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు ఆత్మీయంగా సారంగా నడిపించి అనేక జనములు ప్రభా నాయన సాయం తెచ్చండి. అలాగే ప్రభా నాయన రాజకీయ నాయకులు దీవించండి. వాళ్ళ కుటుంబంతో క్షేమగినట్లుగా దీవించండి. అలాగే సీటిదారుల కోసం ప్రార్థిస్తాం. క్షేమగినట్లుగా సహాయం తెచ్చండి. ప్రతి సంఘాలు ప్రభా దీవించండి ప్రభా. నమ్ముని వాళ్ళందరూ ప్రేమించండి. అనేక జన్మల ప్రభా రోగాలు బాధపడిన వాళ్ళు ప్రభా ఏ రోగముతో బాధపడుతున్నారో స్వస్థపరచండి. రైతుల కోసం కూలి పని చేసిన వాళ్ళు, వ్యవసాయాలు ప్రభా ఎంతమంది ప్రభా పాడి పంటలు నాయన అనేక జన్మల ప్రభాన ఆయా సహాయం తెచ్చిన ప్రభా. అలాగే జాబ్ చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు అనేక జన్మల తండ్రి నీకు ఆశ్రయించండి ప్రభా. అయ్యా నిరుపేదల ప్రభాన తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథులు, నన్ను ఎదవరాండ్లు ఎంతమంది ఉన్నారు ప్రభాన. బిడ్డలు లేక నిరసాయ స్థితి, జాబులు లేక అల్లాడిపోయి ఎంతమంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా సజీవించినట్లుగా నీ సాక్షిగా వాడుకొని ఎక్కడ పని చేసిన ప్రభా నేను నీ ప్రేమ ఎరిగినట్లుగా, నీ ప్రేమ సాక్షిగా ఉన్నట్లుగా వాళ్ళందరినీ ప్రభా నేను అయ్యా నీ క్రీస్తు ప్రేమ నేను అందరికి ప్రేమించండి. సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. అనేక జనముల ప్రభా ప్రతి మానవులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు నాయన నువ్వే మాయా ప్రతి సంఘములు ఏర్పరచుకుని సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం సంఘము యేసుక్రీస్తు. పరిశుద్ధ సంఘము యేసుక్రీస్తే అనే మీకు మాటలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ సంఘం ఎక్కడ ఏర్పరచుకున్నాడు? మరి పేతురు యేసుక్రీస్తు అంటే మహా ఇష్టం. పేతురు మాట అన్నాడు, యేసుక్రీస్తే ఓ మాట అన్నాడు, నువ్వు బండ లాంటి మనసు, ఈ బండ మీద ఉన్నావు, ఈ పునాదిని వెయ్యాలి అని యేసుక్రీస్తు అన్నాడు. మరి మత్తయి సువార్తలోకి వెళ్ళిపోతే, అపోస్తలుల పౌరులోకి వెళ్తే, ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అన్ని పరిశుద్ధ దేవుని క్రీస్తు సంబంధించినయే సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పేర్లు ఎన్నో రకాలుగా సంఘం ఒక పేరు ఉంటుంది. సంఘంలో ఏర్పరచుకున్న క్రీస్తే యేసుక్రీస్తు. మరి ఇక్కడ మత్తయి వెళ్ళిపోతే 16:18 వెళ్ళిపోతాం చూడండి. మత్తయి 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఈ సంఘము కట్టుదువు. యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు బండలాంటి మనిషివి పేతురు, ఈ సంఘాన్ని కట్టుదువు. పాతాళ లోకపు ద్వారములకు గాని ఎదుట నిలవనెరవు. నేను నీతో చెప్పుతున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుతును. భూలోకమంతా దేనికి సంబంధించును అది పరలోక సంబంధులకు
బంధించబడిన భూలోకమంతా దేనికి నిప్పుదను అది పరలోకాన్ని నిప్పుబడదవు అని చెప్పును. ప్రియమిట్లరా, మనం ఎక్కడైనా వాక్యముతో బోధించాలన్నా, వాక్యముతో ప్రకటించాలన్నా, మన దేవునికి మన ఒక సంఘానికి ఏర్పరిచాడు. ఆ సంఘములను మరి పెద్ద చిన్న అందరిని ప్రేమించడానికి వచ్చాడు. సంఘం పెద్దల ద్వారా ఏర్పరుచుకున్నాడు. సంఘం వాళ్ళని విశ్వాసాలుగా ఏర్పరుచుకుని ఒక పునాది వేసిస్తున్నాడు. అలాగే పేతురు కూడా మరి బండ మీద సంఘానికి ఏర్పరిచి కట్టుదువు అని మాటకే మరి ఉంది. ఒక సేవకుడు ప్రార్థన చేస్తుంటే ఎన్నో వందల మంది వేల మంది వచ్చేవారు. వచ్చి అతను చేసే ప్రార్థన, అతను చేసే విజ్ఞాపన, అతను చేసే పట్టుదల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని కాదు, వీళ్ళందరికీ మార్పు తీసుకురావాలని ఎక్కువ ప్రార్థించనే ఉన్నవాడు. రోగులకు స్వస్థపరిచేవాడు. అన్ని విధానాలు పెట్టి ఒక దైవజనికి ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు ఏర్పాటు చేస్తారు సంఘాన్ని బట్టి. అలాగే పేతురు కూడా ఏర్పరుచున్నాడు. బండలాంటి వాడు. ఈ సంఘాన్ని కట్టుదవు. ఏ సంఘమైనా మనకు పునాది వేయాలి. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం అంటచ్చు పరిశుద్ధ సంఘం. పరిశుద్ధ సంఘం మన పవిత్రముడు ఆయన యేసుక్రీస్తు. ప్రియమిట్లరా, మరి సేవకుడు అనేక జనములు ప్రార్థిస్తుంటే వేల మంది లక్షల మంది వచ్చాడు. వాళ్ళందరికీ ఎన్నో కార్యములు ఘనమైన మంచి పేరు పొందినవాడు. ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవరు ఈ సేవకుని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళినా ఏ సేవ చేసినా డ్రైవరు చూస్తూనే ఉన్నవాడు. ఈ పాస్టర్ గారు ఎంతో ప్రార్థన చేసేవాడు. ఈ డ్రైవరు మోకరించి పరలోకొన్న తండ్రికి ఆజ్ఞాపించాడు. ప్రభువా, ఈ భూలోక సంబంధంలో అనేక జనములు కూడా ఆత్మలు నశించిపోతున్నాయి. వీళ్ళందరూ రక్షించండి. మా సేవకుడైన దైవజనులు ప్రభా అనేక జనములు ఆయనతో మాట్లాడి పరలోక సాక్షిగా నీలో నిలబడినట్లుగా అని ప్రార్థన చేసి కన్నీరు మున్నీరై ఉండేవాడు. ఎవరు ప్రార్థన ఆలకించేవాడి? ఇక్కడ ఉన్న డ్రైవర్ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంతకని కన్నీరుతో ప్రార్థన చేసేవాడు. ఇక్కడ వేల మంది వచ్చినా, వందల మంది వచ్చినా, ఒక దైవజ్ఞంతో మాట్లాడినా ఎవరు ప్రార్థన ఆలకించారండి? మోకరించి పరలోకన సాక్షిగా పేతురు ఎలాగా బండరాగా అని పేరు పెట్టాడు, నువ్వు స్తంభం కట్టుదావని అని. అలాగే ఇతను కూడా డ్రైవర్ కూడా ప్రార్థన కన్నీరు మున్నరేచాడు. ఒక సేవకుడు కొన్నాళ్ళు సేవించి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ పేతురు అన్నాడు. పేతురు చూస్తున్నాడు. ఇక్కడ ఏముందండి? తాళపు చెవులు నీకు ఇచ్చేతను భూలోక సంబంధములకు దేని సంబంధించను అది లోక సంబంధాలకు బంధింప, భూలోక దేనికి విప్పదును అది పరలోకమునకు విప్పబడను. మొత్తం ఏ విషయం పేతురిగే. ఏది ఉప్పాలన్నా, ఏది చేయాలన్నా పరలోక సంబంధాలు, ఈ భూలోక ఏమి చేస్తున్నాం ఏంటో, దేవుడికి మన సంఘానికి ఎలాగ కట్టుతున్నామో, ఏం చేస్తున్నామో అన్నిని దేవుడు ఏర్పాటు చేసి పేతురికి ఎక్కువ కట్టుబట్టించాడు. అప్పుడు ఈ సేవకుడు కొన్నాళ్ళు జీవించి పరలోకం వెళ్ళాడు. వెళ్ళి నితుతున్నాడు. ఎక్కడ? నాకు పరలోకానికి వచ్చాను. ఎక్కడన్నా బిల్డింగు, ఎక్కడన్నా బిల్డింగు, ఎక్కడ మనకు అపార్ట్మెంటు, మరి ఎక్కడ ఉంది నా పరిశుద్ధ స్థలం అని నెత్తుకుంటూ వెళ్తే అప్పుడు పేతురు గారు కనబడ్డారు. పాస్టర్ గారు పిలుస్తున్నారు. పేతురు గారు భలే వాడంటండి. ఏంటంటే ఇక ఎక్కడ చూసినా కానీ నాకు ఎక్కడ బిల్డింగ్ కనపడతలేదు, ఎక్కడ నివసించిన కనపడతలేదు. ఏంటండి? అబ్బో, భూలోకి మీద ఎంతో సేవ చేశాను, ఎంతో ఆజ్ఞాపించాను, గొప్ప పేరు ప్రతిష్టలు, సంఘాన్ని మంచి పేరు తెచ్చేసాను. ఇంకేముంది పేతురు గారు, నాకు ఎక్కడ కనపడతలేదు పేతురు గారు
ఏ బిల్డింగ్లు ఎక్కడ ఉంది పేతురు గారు అని ఇక్కడ నాకు కనపడతలేదే అని ఈ సేవకుడు అంటే ఆ పేతురు అన్నాడు, భూలోక సంబంధాలు అక్కడ నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎక్కడ నువ్వు ఎంతలో వేల మంది వచ్చినా అక్కడ ఉండవు. ఇక్కడ రూచే ఇక పరలోకానికి తాళపు చెవులు. ఎక్కడ ఏ ఇవ్వాలన్నా, ఏ గదులు ఏర్పడినా, బంగారముగా భవనం కానీ ఎక్కడ ఇవ్వాలన్నా దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు. భూలోక సంబంధంలో మనం ఏమి ఏర్పాటు చేసాము, ఏది మంచి మనం కోరాము, ఏది మనం శాశ్వతంగా నడిపించాము, సంఘాన్ని ఎలాగ కట్టుబట్టి ఉన్నాము, దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు అని అది నెత్తుకుంటూ వెళ్తే ఒక డైవర్ ఉన్నాడు చూడండి. ఆ డైవరు బంగారు ప్యాలెస్లో నువ్వు ఉన్నాడు. అక్కడ చూసాడు, ఏంటి బిల్డింగ్ లాగా ఉంది అని చూస్తే అక్కడ డైవర్ అని రాసి ఉంది పేరు. ఏంటి, నాతోడు ఉండేవాడు, నాతో సేవ చేసేవాడు, నాతోనే డైవర్కి ఇంత బిల్డింగా, నాకేమో చిన్న గుడిసా పరలోకను, ఈ గుడిసె ఏంటి మరి ఆయన అంటే ఆవిడ పేతురు గారు మాట్లాడితే, ఏంటి పేతురు గారు ఇది ఎక్కడ జరగలేదు, ఇంత అన్యాయం ఉండదు, రూల్చే పేతురు అనేటి రూల్చే భూలోక సంబంధంలో మనం ఏం పని చేసాము అని. అప్పుడు పేతురు అన్నాడు, దా నీ చూపింతంతా, అసలు ఓసారి జరిగింది ఏంటో చూపింతా అని మనోడు పేతురు గారు చూపించాడు. నువ్వు సేవ చేస్తున్నావు, అనేక జనములు వస్తున్నారు, ఆత్మలు కోసం ప్రార్థిస్తున్నాం, కానీ డైవరు ప్రార్థించేవాడు. ఎక్కడ మోకరించి ప్రార్థించి పరలోకన్న సాక్షిగా, అయ్యా ప్రవ్వా ఈ భూలోకములో ఆత్మలు నశించిపోతాయి ప్రవ్వా, వీళ్ళందరూ రక్షించండి, ఈ భూలోక సంబంధులు ప్రతి పాపములు క్షమించి పరలోక సాక్షిగా నీలో ఉన్నట్లుగా వీళ్ళందరూ రక్షించండి అని కన్నీరు మున్నీరై ఈ డైవర్ ప్రార్థన చేస్తుంటే ఆది మనోడికి తెలిపరిస్తే చూసావా డైవర్ ఎంత ప్రార్థించాడు అని. ప్రియంబెట్లరా, మనము కూడా భూలోకములోను సంబంధాలమై ఉన్నాం, ఏదో రోజున పరలోకి వెళ్తాం. ప్రతి మనిషికి విశ్వాసమును కృతజ్ఞతతో చెల్లించినప్పుడు మనిషికి నెట్ట వేయకూడదు, తోసి వేయకూడదు. నీ సంఘానికి ఉన్న సంఘముల అధిపతి ఎంతైనా సంఘాన్ని ఏర్పాటు చేసిన యేసుక్రీస్తే దేవుని దృష్టికి అందరికి సమానమైనప్పుడు ఆయన దృష్టికి అనుకూలమైన సంఘాన్ని ఏర్పరిచిన ద్వారాగా ఈ పేతురు బండ లాంటిది అని స్థాపించాడు. అలాగే మనము కూడా ఈ శ్వాసంలో కూడా ఎంతో కన్నీరు ప్రార్థించేవారు, వాళ్ళ కూడా జ్ఞాపం చేసుకోవాలి. పెద్దలు ఉంటారు, వాళ్ళ కూడా మనం తప్పించకూడదు. ఎందుకనక పెద్దల ద్వారాగా ఎన్నో ఏర్పాటు చేసుకుంటారు. పెద్దల్ని ఎంతమందో గౌరవ విశ్వాసముతోనూ ఉపవాసులను ప్రార్థన సంఘాన్ని ఏర్పరచుకోవాలి. ఎంతమందో మహానుభావులు ఉన్నారు ఈ బైబిల్ ఉన్నమాట. మరి అపోస్తలులకు వెళ్ళిపోతామండి. సంఘము రక్తముతో, సొంత రక్తముతో కొన్నాడు సంఘానికి క్రీస్తు. అపోస్తలులు 20:28 దేవుడు తన సర్వ రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందునకు అధ్యక్షులుగా ఉంచును, ఆ యవత్తమునులకు గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చికి జాగ్రత్తగా ఉండండి. మనం దేవుని ఏర్పరిచే సంఘం జాగ్రత్తగా మనం ఉండాలి, దేవుని యందు విశ్వసించే మార్గములో ఉండాలి. ప్రియమిట్లరా, మనం దేవునికి సర్వ రక్తం ఇచ్చి ఆయన రక్తముతో తన ప్రాణానికి ప్రాణ త్యాగమిచ్చి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమిట్లరా, పరిశుద్ధాత్మ సంఘమును కాయుటకు పరిశుద్ధ మిమ్మల్ని దేని యందునకు అధ్యక్షులుగా, ఎవరు దేని అక్షరుడి? దేవుణ్ణి
పెద్దల ద్వారా ఏర్పరిచిన అధ్యక్షులుగా ఉంటారు. పెద్దలని ఎప్పుడు గౌరవించటం, సంస్కరించటం ఇది నేర్చుకోవాలి. ఏ వయసు తగ్గట్టు ఆ వయసునే పెద్దల్ని గౌరవించాలని అంటారు పెద్దలు. మన ఇష్టమైనవి మన నోరు మనం కపట లేని మాటలు పారేసుకుంటే అది సంఘం, దేవుడి ఏర్పరిచిన సంఘం అనుకోరు. పరిశుద్ధాత్మ సంఘం అలా పెద్దల ద్వారా ఎంతమందో ఏర్పాటు చేసుకున్నారు. 1 శతాబ్దమని 2 శతాబ్దములని ఎంతకాలమో ఏర్పాటు చేసుకుని ఉపవాసంలోని దేవుడి సంఘం ఏర్పరచుకున్నారు. మనం పరలోకుని సాక్షులు నిలబడాలని ఎంతమందో నీతి విశ్వాసములు సంఘములో ఉన్నారు పెద్ద పెద్దలు. వాళ్ళని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదండి. విడిచిపెట్టి మన ఇష్టాలని పెద్దలను పక్కబెట్టి వేరేవారిని సెలక్షన్ చేస్తే ఈ ధర్మశాస్త్రములను ఈ బైబిల్లో రాయబడలేదండి. పెద్దలను కూడా సంఘము అంటదండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం చూడండి. ప్రకటన 5:9 ఈ పాత్రలకు పరిశుద్ధుల ప్రార్థనలు ఏంటండి? ఆ పెద్దలకు నీవి గ్రంథములు తీసుకుని దాని ముద్రణలకు నిప్పుటకు ఏ గడియవు. నీవు వధించబడిన వారైనా నీ రక్తమిచ్చి ప్రతి వశములకు ఆయా భాషములు మాట్లాడిన వారికి లోని ప్రతి ప్రజల్లోనికి ప్రతి జనములోనికి దేవుని కొరకు మనుషుల కొరకు మా దేవుని వారికి ఒక రాజ్యము గాని యాజకులను చేర్చితిని కనుక వారి భూలోకమును మందునకు ఎరుగుదురు కొత్త పాటలు పాడుచుతూ నేను చూసాక సింహాసన జీవులకు పెద్దలకు అపరంజిస్తున్న అనేక దూతుల ద్వారా స్వరమునకు వినబడను. వారి లెక్క కొట్లనేదిగా ఉండను. మనకు లెక్క ఉంటుందండి. దేవుడి లెక్క చెప్పాలి. పెద్దలని మనని సంఘం ఏర్పరచుకున్నాడు. ఏర్పరిచిన ద్వారా అయ్యా జన్ముల ద్వారా ఈ బైబిల్ ఉన్న మాట ఏంటిది? పరిశుద్ధ ప్రార్థనలకు ఆ పెద్దలు నీవు ఈ గ్రంథంలో తీసుకుని దాని ముద్ర వెంటకు విప్పడానికి వేగ్గెడు ముద్ర పట్టదే. పెద్దల ద్వారా ఏర్పరుచున్న సంఘం క్రీస్తు సంఘం. క్రీస్తు శిరస్సుగా ఉంచాడు. పెద్దలని ఇప్పుడు తప్పించకూడదండి. వాళ్ళు ఎన్నాళ్ళు చేసినా ఏగుడిగా ఈ ముద్రను కిప్పుటకు ఏగుడుకు నీ వధింపబడవైన నీ రక్తం ఇచ్చి ప్రతి వశములో నీ రక్తముతో మన రక్తాన్ని కడుక్కున్నారు పెద్దలు. కడికిని విశ్వాసించి ఉపవాసం నుండి దేవుని సంఘం ఏర్పరచుడు ఒక శీర్షకాన్ని ఉన్నారు. మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలండి. ప్రియమిత్రులారా, ఇది దేవుడు ఎలాగ ఏర్పరచుకోడు? పేతురు ద్వారాగా బండ మీద ఎదిగి అలాగే స్తంభం ఏర్పరచుకున్నాడు పరిశుద్ధ స్థానానికి. ఈ పెద్దల ద్వారా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆది కాండం నుంచి ప్రకట దాకా ఎన్నో విషయాలను దేవుడు ఎంతమందో గుణపాఠం నేర్పించాడు. ప్రతి పాపములు క్షమించడానికే ఈ పరిశుద్ధ స్థలం ఏర్పరుచున్నాడు. క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రతి కొరకు త్యాగం చేసి ప్రాణభిక్ష పెట్టాడండి. ప్రియమిత్రులారా, ప్రాణానికి ప్రాణం తెగించాడు మన యేసయ్య. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు మన పెద్దలని ఎవరైనా సరే మరి వాళ్ళని ఒక అధిపతి గౌరవించటం అది మన సంప్రదాయం. దేవుడి మాటలు దీవించను కాక. ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా సహోదరులంతా దీవించి ఆశ్చర్యమైన మహిమ కనిపించిన ప్రభా, నాయన సంఘములు ఏర్పరచుకున్న ప్రభా, నేను పేతురు దగ్గర ప్రభా ఏర్పరచుకున్నావు. నీ సహాయం చేసి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావముల కార్యం తెచ్చి అనేక జనములు నీ వర్తమానాలు పంపించండి ప్రభా. సాక్షిగా వాడుకోండి. సహాయం తెచ్చండి ప్రభా. కృపగల దేవాన్ని స్తోత్రాలు. సంఘములు ఏర్పరచుకున్న ప్రతి మానవులు ప్రభా నా క్రీస్తే అని తండ్రి. నాయనా అనేక జన్మల ప్రభా ప్రతి రక్తంతో పాపముతో మా హృదయం కడికిని నీ సంఘాన్ని ఎంతో ఏర్పరచుకొని నీలో కొనసాగించదు పరలోక సాక్షిగా నిలబడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. సహాయం తెచ్చని ప్రభా, ఆశ్రయించండి. అనేక జనముల ప్రభా నీ సంఘం ఏర్పరచుకున్న ప్రభు అయ్యా నాయనా, ఏ వయసుకు ప్రభా ఆ వయసు ప్రభా ఎన్నో తరాల బట్టి ప్రభా నీ ఉపవాసాలు ప్రార్థన చేసి నేను సేవించి ఉన్నారు తండ్రి.
అయ్యా నేను అయ్యా ప్రతి సంఘంలో పెద్దలని ప్రభా నేను వాళ్ళే ప్రభాని ఎంత ఏర్పాటు చేసుకుని పేతురు దాకా ఎంత అయ్యా బండలాగా ప్రభు ఏర్పాటు చేసుకుని సహాయం అందించే తండ్రి సంఘంలో నిలబెట్టవు. అలాగే పెద్దల దారికి అప్పుడు పరువులకి ప్రభు అన్నాక ఎన్నో కార్యములు ప్రభా నేను పరిశుద్ధ స్థలం ఉండించుకోవాలని నీ రక్తముతో ప్రభా నా కడిగి ప్రభా ప్రతి పాపాత్ములు క్షమించి తండ్రి ఈ భూలోక సంబంధంలో నీలో ఉన్న ప్రభా పాపములు క్షమించి నీలో విశ్వాసంగా నీలో సంబంధంలో కానీ పరలోక రాజ్యాన్ని చూడాలని ఆశపడుతున్నాం. అనేక జనములు ప్రభా దేశములు ప్రతి దైవజులు దీవించి ప్రతి సంఘాలు దీవించి ప్రతి సంఘములు చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అనేక జనములు దీవించి ఆశ్చర్యమైన మహిమ కనపరుస్తున్నాయి. సహాయం తెచ్చిన ప్రభా ఆయా నాయన నీకు వందనాలు తండ్రి ప్రభా గొప్ప కార్యము తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ లేనుకున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రైజులండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమేన్.